అసలు నీ దృష్టిలో ఫ్రెండ్షిప్ అంటే ఏంటి సూర్య? ఒక ఫుల్ బాటిల్, 2 స్నాక్స్, 3 ఫ్రెండ్స్, 4 దెంగులు, 5 ముచ్చట్లు. వదిలితే వెళ్ళిపోవడానికి రెడీగా ఉన్న వాళ్ళు నువ్వు ఎలా పట్టుకొని ఆపగలవు? బిజీ ఫ్రెండ్స్ గురించి మాట్లాడతాను. బిజీ అబ్బాయిల ఫ్రెండ్స్ గురించే మాట్లాడాం మనం. అమ్మాయిలు కూడా ఫ్రెండ్స్ ఉంటారు నీకు, ఎవరికైనా సరే. నాకైతే లేరు. నాకు అందరూ అబ్బాయిల ఫ్రెండ్స్ ఉన్న ఒక అమ్మాయి ఫ్రెండ్ కూడా లేదు. రే అరే, 2 అమ్మాయిలు మంచి బెస్ట్ ఫ్రెండ్స్ అనేది చాలా తక్కువ. ఇప్పుడు నా ప్రొఫైల్ ఓపెన్ చేసి చెక్ చేస్తే అన్ని నవ్వుతున్నట్టే కనిపిస్తాయి. అంటే నేను ఏడానా? అరే ఆ అమ్మాయి ఎవరంటే ఫ్రెండ్ అంటే ఫ్రెండా ఓ మై ఫ్రెండ్ అని అడుగుతున్నా. మన కాస్ట్ ఫీలింగ్ అనేది చాలా తగ్గిపోయిందని అనొచ్చు నువ్వు. మన ఇండియాలో లేదులే ప్రస్తుతానికి, కానీ అబ్రాడ్కి వెళ్ళిపోయింది ఆ కాస్ట్ ఫీలింగ్ సిస్టమ్. డాలస్లోని నువ్వు సి కాకపోతే నీకు కొన్ని అపార్ట్మెంట్లో రెంట్లు దొరకవంట. నువ్వు ఏ కేటగిరీలోకి వస్తారా? నాదే ఉంది, అలా చదువుకోవడంతోనే అయిపోయింది. జోడించి కూడా అయితే రే. ఇంకా చెప్పాలంటే రే మన గ్యాంగ్లో మన ఇద్దరు డీసెంట్. ఒకసారి మన ఇద్దరం చేసిన డీసెన్స్ పనుల గురించి మాట్లాడుకుందామా? బైదవే మనం 3 గంటలు మెసేజ్ చేసి పెట్టరా ఐఎమ్ ఫీలింగ్ లోన్లీ అని చెప్పరా. అది కూడా నువ్వే చెప్పరా. ప్లీజ్ సబ్స్క్రైబ్ అని చెప్పరా. అది కూడా నువ్వు చెప్పరా. ప్రతిదీ నేనే చెప్పరా. నీ ఎంకమ్మా సర్లే. సబ్స్క్రైబ్ టు కేటీ టాక్స్ తెలుగు. వెల్కమ్ బ్యాక్ టు కేటీ టాక్స్ తెలుగు సెకండ్ ఎపిసోడ్. అండ్ మేము దీనికన్నా ముందు ఒక వీడియో చేసాము. అండ్ ఎవరైనా ఒకవరకు చూడకపోయి ఉంటే వెళ్ళి ఇక్కడ ఐకార్డ్లో పెట్టాను చూడండి. అండ్ ఆ వీడియో మేము రిలీజ్ చేసిన తర్వాత దాని మీద చాలా అప్రిషియేషన్స్ వచ్చినాయి. అట్ ద సేమ్ టైం కొన్ని ఫీడ్బ్యాక్స్ వచ్చినాయి. అండ్ వీఆర్ వర్కింగ్ ఆన్ ఇట్ అండ్ వీ విల్ గెట్ బెటర్ ఇన్ ఎవ్రీ అప్కమింగ్ వీడియోస్. అండ్ యా, అగైన్ ఐమ్ బ్యాక్ విత్ మై డియర్ బడీ, మై డియరెస్ట్ ఫ్రెండ్ సూర్య. హాయ్ సూర్య. హాయ్ గైస్, థ్యాంక్స్ అ లాట్ ఫర్ యువర్ అప్రిసియేషన్ అండ్ ఫీడ్బ్యాక్స్ ఆన్ అవర్ ప్రీవియస్ వీడియో. మీరు ఇచ్చే ప్రతి కమెంట్ని మేము చదివాం, ప్రతి దాని మీద వర్క్ చేస్తాం. అండ్ విల్ ట్రై టు గెట్ బెటర్ విత్ ఎవ్రీ వీడియో. ప్లీజ్ కీప్ సపోర్టింగ్ అస్ అండ్ విల్ ట్రై టు మేక్ బెటర్ వీడియోస్. ఎగ్జాక్ట్లీ. ఓకే, ఇవాళ అండ్ ఇంకోటి ఏంటంటే నేను కూడా కామెంట్స్ అనేది చదివాను. అండ్ కొంతమంది పర్సనల్ కూడా చెప్పారు కామెంట్స్ పెడితే ఫీల్ అవుతానేమని చెప్పి మన ఫ్రెండ్స్. వీడియో చాలా లెందీగా ఉందని చెప్పారు. సో దాని ఇప్పుడు ఏంటంటే మనం స్క్రిప్ట్ కింద షార్ట్ కింద చేసి నెక్స్ట్ వీడియోస్ ప్రతి వీడియో కూడా అలాగే చేసి పెడదామని చూద్దాం. సో ఏంటంటే మనం కొంచెం కంటెంట్ కాస్త దగ్గర చేయాలి అండ్ మంచి షార్ట్ అండ్ స్వీట్ కింద పెట్టడానికి ట్రై చేద్దాం. ఠీకే, చలో. ఇవాళ యాక్చువల్గా మనకి ఇంట్రో ఏం లేదు, జస్ట్ ఫ్రెండ్షిప్ గురించి మాట్లాడదాం తీసుకొచ్చాను నేను. ఓకే, అసలు నీ దృష్టిలో ఫ్రెండ్షిప్ అంటే ఏంటి సూర్య? పెద్ద పిడిగే వేసో మీద. సో ఏదో సింగిల్ సెంటెన్స్లోనో స్టేట్మెంట్లోనో చెప్పడం చాలా కష్టం. ఇన్ఫ్యాక్ట్ ఏ ఫీలింగ్ అయినా చెప్పడం కష్టం, బట్ ఐ ట్రై మై బెస్ట్. సో నా వరకు ఫ్రెండ్షిప్ అనేది ఒక బేసిక్ హ్యూమన్ నీడ్. బేసిక్ అని ఎందుకు అంటున్నా అంటే ఒక మనిషికి బేసిక్ ఎమోషన్స్ ఎట్లా ఉంటాయో, లైక్ లవ్, ఎఫెక్షన్, సాడ్నెస్, హ్యాపీనెస్ ఆర్ యాంగ్రీ, ఇవన్నీ మీ ఇంట్లోనో, నీ లవర్తోనో, నీ కజిన్తోనో, నీ రిలేటివ్తోనో చూపించే ఫీలింగ్స్ కాదు. అన్నీ ఒక దగ్గర చూపించలేవు. బట్ ఏ ఫీలింగ్ అయినా కూడా ఒకరితో షేర్ చేసుకోవచ్చు. అండ్ దే విల్ నెవర్ జడ్జ్ యూ అనే ఒక పర్సనే ఫ్రెండ్. మేబీ ఇట్ ఈస్ అ బాయ్ ఆర్ అ గర్ల్, డజంట్ మ్యాటర్. బట్ నువ్వు వాళ్ళకి చెప్పుకున్న తర్వాత ఒకటి, నీ మనసులో ఉన్న బాధ చాలా మటుకు తగ్గిపోతుంది. రెండోది, వాళ్ళు ఫీడ్బ్యాక్ ఇచ్చారో ఇవ్వలేదు అన్నది పక్కన పెడితే చాలా ఒక రిలీఫ్ క్రియేట్ అవుతుంది. అండ్ ఫ్రెండ్షిప్ అనేది ప్రతి స్టేజ్కి కూడా మారుతూ ఉంటుంది. అండ్ ఎస్, ఫ్రెండ్షిప్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్ ఇన్ ఎవ్రీ హ్యూమన్స్ లైఫ్. వెల్ సెడ్ సూర్య. అండ్ అలాంటి ఫ్రెండ్ నా అలాంటి నీకు దొరికినందుకు నేను చాలా ఆనందిస్తున్నాను. చెత్తనా కూడా. సరే, ఇప్పుడు మనం ఎర్లీ 30s ఉన్నాం. ఓకే, అండ్ స్టార్టింగ్ ఫ్రమ్ స్కూలింగ్ ఫ్రెండ్షిప్ నుంచి అండ్ ఈ రోజు వరకు కూడా ఈ 20sలోని 30sలోని నువ్వు చాలామందిని కలిసి ఉండొచ్చు. అండ్ ఇప్పుడు ఏదైతే ఫ్రెండ్ గురించి బెస్ట్ డెఫినేషన్ చెప్పావో, అలాంటి బెస్ట్ క్వాలిటీ ఉన్న ఫ్రెండ్ని ఎవరినైనా, అలాంటి ఫ్రెండ్షిప్ని ఏదైనా ఎక్స్పీరియన్స్ చేసావా త్రూ అవుట్ ది జర్నీలో? సో 20s 30s అంటున్నావు కాబట్టి ఐ వాంట్ టు సే వన్ థింగ్. 20sలో ఫ్రెండ్షిప్ వచ్చేసరికి క్వాంటిటీ ఉంటుంది, చాలా మంది ఫ్రెండ్స్ ఉంటారు. 30sకి వచ్చేసరికి క్వాలిటీ ఉన్న ఫ్రెండ్సే, అంటే 2-3 మిగిలిపోతారు, ఫిల్టర్ అయిపోయి వచ్చేస్తారు కదా. అండ్ ఫ్రెండ్షిప్ ఎక్స్పీరియన్స్ అంటావా? ఎస్, ఉన్నారంటే ఉన్నారు అన్నా కదా, క్వాంటిటీ కాస్త క్వాలిటీ కింద మారుతుందని. సో ఉన్నారు, అందరూ హ్యాపీగా ఉన్నారు. See, again, there is nothing to complain about it.
ఎందుకంటే నువ్వే అన్నావు కదా 30sకి వచ్చేసరికి ప్రతి ఒక్కడికి రెస్పాన్సిబిలిటీ ఉంటుంది. ఎగ్జాక్ట్లీ సూర్య. యాజ్ అ మ్యాన్ ఆర్ అ ఉమెన్, మేబీ అమ్మాయికి పెళ్ళి అయిపోవచ్చు, ఇప్పుడు అందరూ జాబులు చేసుకుంటున్నారు, అట్లనే అబ్బాయిలు జాబులు చేస్తున్నారు, ఇల్లుని చూసుకోవాలి. సో ఈ రెస్పాన్సిబిలిటీ వీటిలో పడి యూ కెనాట్ గివ్ మోర్ టైమ్ టు యువర్ ఫ్రెండ్స్, చాలా మట్టు తగ్గిపోతుంది. అండ్ ఎస్, అది కొంచెం బాధాకరమే, బట్ యా యూ కాంట్ డూ ఎనీథింగ్ అబౌట్ ఇట్ అని యూ జస్ట్ హ్యావ్ టు మూవ్ ఆన్. అండ్ 20sలో ఎట్లుంటుందంటే ఫ్రెండ్షిప్ అంతా కూడా లైక్ టీనేజ్ నుంచి ఫ్రెండ్షిప్, అప్పుడే కాలేజ్ అయ్యి ఇంటర్ అయ్యి ఇంజనీరింగ్, ఈ మూమెంట్లో ఒక ఫుల్ బాటిల్, 2 స్నాక్స్, 3 ఫ్రెండ్స్, 4 దెంగులు, 5 ముచ్చట్లు, బాటిల్ అయ్యే లోపల కూడా ఎక్కడికో వెళ్ళిపోతుంది కాన్వర్జేషన్. లైక్ అదొక, అండ్ ఇది ఎవ్రీ వీకెండ్ అవ్వాలి, ఎవ్రీ డే అవ్వాలి, ఇట్లా ఒక హ్యాపీనెస్ ఉంటుంది. అండ్ ఇప్పుడు 30sలో ఉన్న వాళ్ళకి అరే నీకు అలా ఎంజాయ్ చేయాలని లేదా, నీకు అలా ఉండాలని లేదా అంటే ప్రతి ఒక్కడికి ఉండాలనే ఉంటుంది, కానీ టైం దొరకదు. సాడ్ పార్ట్, బట్ యూ కాంట్ డూ ఎనీథింగ్. అండ్ అలాంటి మూమెంట్ దొరకాలని జనాలు మంత్స్ వెయిట్ చేస్తారు. ఎందుకు, ఒక గెట్ టుగెదర్ పెట్టుకుందాం రా, ఒకసారి కలుద్దాం రా అని. అవుతుంది, ఒక్కొక్కడు హ్యాండ్ ఇస్తాడు, లైక్ యా. వెల్ సెడ్ సూర్య, వెల్ సెడ్. సో మంచి ఫ్రెండ్స్ అయితే దొరికారు నీకు 20sలో. నువ్వు ఫ్రెండ్స్ అంటున్నావు కాబట్టి మంచి చెడ్డ ఫ్రెండ్స్ ఉంటారబ్బా. ఫ్రెండ్షిప్ ఈజ్ ఆల్వేస్ దేర్. నువ్వు బేసికలీ నువ్వు చేసే యాక్షన్స్ వల్ల ఆ రిపర్కషన్స్ వచ్చేసి నీ ఫ్రెండ్షిప్ చెడిపోవచ్చు, దానివల్ల నువ్వు ఒకరినొకరు బ్యాడ్ అనుకుంటావు, కానీ బ్యాడ్ ఫ్రెండ్షిప్స్, గుడ్ ఫ్రెండ్షిప్స్ అని ఉండవు. బ్యాడ్ హ్యూమన్స్ ఉంటారు, బ్యాడ్ పీపుల్ ఉంటారు, కానీ లైక్ దిస్ ఇస్ నథింగ్ కాల్డ్ బ్యాడ్ ఫ్రెండ్షిప్ అని ఉండదు ఏమీ కూడా. అండ్ నువ్వు ఫ్రెండ్షిప్ ఇట్లా బ్యాడ్ గుడ్ అంటున్నావు కాబట్టి ఐ జస్ట్ వాంట్ అండర్స్టాండ్, లైక్ నీ దృష్టిలో ఫ్రెండ్స్ని ఎందుకు క్లాసిఫై చేస్తారు? లైక్ క్లోజ్ ఫ్రెండ్స్, గుడ్ ఫ్రెండ్స్, బెస్ట్ ఫ్రెండ్స్, ఏంటిది అంతా నీకేమనిపిస్తుంది? నువ్వన్నట్టు క్లోజ్ ఫ్రెండ్స్, బెస్ట్ ఫ్రెండ్స్, ఇలాంటి అంటే ఈ బకెట్స్లోకి ఎలాంటి ఫ్రెండ్స్ వస్తారు, ఎలాంటి పర్సన్స్ వస్తారు అనేది మనం అనుకుంటాం, కానీ యాక్చువల్ మనకన్నా ముందు ఏంటంటే మన మైండ్ డిసైడ్ చేస్తుంది. ఎందుకంటే ఈ విషయం చెప్తాను నేను. లేకపోతే నువ్వు సాటర్డే లెగ్స్ బ్యాడ్మింటన్ ఆడుకోవాలనుకుంటావు, నీ మైండ్లో కూడా ప్రాంప్ట్ అవుతాడు, ఎరా వస్తున్నావు మ్యాచ్ ఉందని. అలా ఈవినింగ్ అవుతుంది, ఎరా పబ్కి వెళ్దాం తాగుదాం అని అనే మూమెంట్ వచ్చేటప్పటికి నీకు ఇంకోటి వస్తాడు. ఈ పొద్దున్న బ్యాడ్మింటన్ ఆడు గుర్తురాడు, నీకు వేరే పర్సన్ గుర్తొస్తాడు. ఎవరికైనా గొడవకి వెళ్దామంటే నీకు ఒకటి గుర్తొస్తాడు. ఓకే, ఏమైనా ట్రిప్కి వెళ్దామంటే ఒకటి గుర్తొస్తాడు. మైండ్ ఏంటంటే నీకు ఇలాంటి టైంలో ఇలాంటి పర్సన్ వైబ్ అవుతాడు, సో ఆ వాడితోనే చిల్ అవ్వని నీ మైండ్ ఆల్రెడీ సెగ్రిగేట్ చేసి పెట్టేసింది ఫ్రెండ్స్ని. కానీ బ్యాడ్మింటన్ ఆడడానికి ఒకటి పిక్ అవుతాడు, పబ్కి వెళ్ళడానికి ఒకటి పిక్ అవుతాడు, ఇలా ట్రిప్కి వెళ్ళాలన్నా గొడవకి వెళ్ళాలన్నా ఏదైనా సరే నీకు ఒకడే ర్యాండమ్గా పిక్ అవుతాడు. చూడు, చాలా స్పెషల్గా పిక్ అవుతాడు. ఆడే బెస్ట్ ఫ్రెండ్ అయినా క్లోజ్ ఫ్రెండ్ అయినా డెఫినెట్లీ అలాంటి ఫ్రెండ్ నువ్వు ఎలాంటి మూమెంట్లో అయినా సరే వాడున్నాడు రా నాకు అంటే ఇంకా ఆయన వదులుకోకు, ఆడు నీకు దేవుడిచ్చిన వరం. అలాంటి వాడు ఎవరన్నా ఉంటే కామెంట్ చేయండి రా. మీ బెస్ట్ ఫ్రెండ్స్ని కామెంట్ చేయండి. మా బెస్ట్ ఫ్రెండ్ కామెంట్ చేసిన రిప్లై అయ్యారు, చాలా బిజీ, చెప్పాను కదా రెస్పాన్సిబిలిటీస్ ఎక్కువైపోయాయి. బట్ యా, అగ్రీడ్, కంప్లీట్లీ అగ్రీడ్. ప్రతి దానికి మనకు ఒకటి పేరే గుర్తొస్తుంది. ఏదైనా కూడా నాకు వాడు ఉన్నాడు రా అని ఒక నమ్మకాన్ని ఇచ్చేటోడే బెస్ట్ ఫ్రెండ్. నేను ఎప్పుడైనా గుర్తొచ్చినారా అలాగా? నేను ఈ బకెట్లోకి వస్తాను అసలు నీకు. అది తర్వాత మాట్లాడదాం. ఇది అయిపోయాక నైట్కి మాట్లాడదాం అది. సో బట్ ఇన్ జనరల్ నువ్వు టేకింగ్ బ్యాక్ టు దిస్ 20s, 30s నుంచి 30sకి వచ్చేసరికి నువ్వు నీ ఫ్రెండ్స్ సర్కిల్ తగ్గిపోతూ వస్తుంటే కొంతమంది నీ లైఫ్లో లేకపోవడం కూడా మంచిదే అని అనిపిస్తుంది. అలాంటప్పుడు నాకేమనిపిస్తుంది అంటే కోల్పోయినప్పుడు కాదు, కోలుకుంటున్నప్పుడు ఇదంతా నా మంచిగా జరుగుతుందేమో అని ఒక ఆలోచన వస్తుంది. ఏమో ఇదంతా జరిగింది మన మంచికేనేమో, ఎక్కడో నాకు ఇదే ఉందేమో, వాళ్ళు వెళ్ళిపోవడం నా లైఫ్లో మంచిదైందేమో అని ఒక థాట్ వస్తుంది. అండ్ దట్ హెల్ప్స్ యూ టు మూవ్ ఆన్. ఆడే ఉండాలి, వాళ్ళే ఉండాలి కాదబ్బా, అయిపోయింది. ఇట్స్ దేర్ లైఫ్, యూ కెనాట్ డిసైడ్ వాళ్ళు నా లైఫ్లో ఉండాలి, నాతోనే ఉండాలి. యూ కెనాట్ ఆస్క్ సంబడి. అండ్ అగైన్ ఎప్పుడు ఇదేంటి మనకు ఒక అపోహ ఉంటుంది, నేను ఎక్కువ ప్రేమిస్తున్నా. లవింగ్ పీపుల్ హార్డ్ డజంట్ మీన్ దట్ దే విల్ లవ్ యూ బ్యాక్. నీకే నొప్పి వస్తుంది. ఏదో సామెత ఉంటుంది కదా, లాగేదాకా పట్టుకుంటావు, నొప్పి నీకే. వదిలితే వెళ్ళిపోవడానికి రెడీగా ఉన్న వాళ్ళు నువ్వు ఎలా పట్టుకొని ఆపగలవు? సో నేను వచ్చేసరికి అదే, లైఫ్ గోజ్ ఆన్, లైఫ్తో పాటు ఫ్రెండ్షిప్ ఉంటుంది, ఉన్నోళ్ళతో హ్యాపీగా ఉండు, నీ రెస్పాన్సిబిలిటీస్ నువ్వు చూసుకుంటా ఇల్లు, కుదిరినప్పుడు ఫ్రెండ్స్తో మాట్లాడు. డోంట్ ఫోర్స్ దెమ్. నా వరకు, బికాస్ ఐ ట్రైడ్, ఐ ఫేస్డ్ ఇట్, ఐ ఫెల్ట్ బ్యాడ్ అండ్ ఐ డోంట్ వాంట్ ఎవ్రీబడి టు డూ ద సేమ్.
బిజీ ఫ్రెండ్స్ గురించి మాట్లాడుతున్నాడు. బిజీ ఫ్రెండ్స్ నీలా లేక్ ఫ్రెండ్స్ గురించి కాదులే. అరే అది కాదు, ఇందా నుంచి వస్తున్నాడు, చేస్తున్నాడు, తిడుతున్నాడు, ఫోన్ చేస్తున్నాడు, డూ ఎందుకు మాట్లాడుతున్నాం మనం? వేవే ఎందుకు రావట్లేదు ఇందులో? వేవే ఆగరా. వేవే అంటే నీకు అర్థమైపోయిందా? నేనే క్వశ్చన్ అడుగుతున్నా, విను. ఫ్రెండ్స్ కదా, వేవ్ లెంత్ సింక్ అవుతుంది. ఐ కెన్ అండర్స్టాండ్. సరే, ఇప్పుడు అబ్బాయిల ఫ్రెండ్స్ గురించే మాట్లాడాం మనం. అమ్మాయిలు కూడా ఫ్రెండ్స్ ఉంటారు, నాకు, నీకు, ఎవరికైనా సరే. నాకైతే లేరు. నాకు అందరూ అబ్బాయిల ఫ్రెండ్స్ ఉన్నారు, ఒక్క అమ్మాయి ఫ్రెండ్ కూడా లేదు. అరే అరే చెప్పురా. నేను ఇంటర్లే. ఒక అమ్మాయికి అబ్బాయికి ఫ్రెండ్షిప్ అనేది ఉంటుంది. అసలు ఫ్రెండ్స్ ఉంటారా అంటే బయట ప్రపంచం అనుకునేటట్టు కాకుండా యాక్చువల్లీ ప్యూర్ ఫ్రెండ్షిప్ ఉంటుంది అని నువ్వు నమ్ముతున్నావా? నీ లైఫ్లో ఉంది అలాంటిది? ఫ్రెండ్షిప్ అంటేనే ప్యూర్. మళ్ళీ నేను చెప్పి అదే సోది చెప్పాలనుకోవట్లే. బట్ నువ్వు అన్నావు కాబట్టి వేవే అమ్మాయిల ఫ్రెండ్షిప్ల గురించి మాట్లాడితే, ఇప్పుడు అబ్బాయిలు ఇద్దరు ఫ్రెండ్స్ ఉంటే ఎలా అయితే ఇట్లా తిరగడం, సిట్టింగ్ వేయడం, వాళ్ళకి ఇదొక ఎంజాయ్మెంట్ ఉంటుంది. ప్రతి ఒక్కడికి వాడు ఒకడు ఉన్నాడు, అరే మా వాడు ఉన్నాడు రా అని ఒక ధైర్యం ఉంటుంది. అమ్మాయిలకి అట్లానే ఉంటుంది. అమ్మాయిలు యాజ్ యూ నో మనకన్నా ఎక్కువ ఎమోషనల్ ఉంటారు. వాళ్ళకి మోస్ట్లీ మెయిన్ కావాల్సింది ఎమోషనల్ సపోర్ట్. అండ్ అమ్మాయిల్లో ఒక అమ్మాయికి అమ్మాయి ఇచ్చే ఎమోషనల్ సపోర్ట్ చాలా ఇంపార్టెంట్. అండ్ అమ్మాయిలు బెస్ట్ ఫ్రెండ్స్ కింద ఉండడం చాలా కష్టం. అండ్ దట్టు ఈ టైంలో ఇద్దరు అమ్మాయిలు మంచి బెస్ట్ ఫ్రెండ్స్ అనేది చాలా తక్కువ, వేలల్లో ఎక్క పెట్టచ్చు. ఇద్దరు అబ్బాయిలు ఉంటారు, ఇద్దరు తిరుగుతారు, బొగ్గళ్ళు అని తిట్టుకుంటారు, కానీ వాళ్ళ ఫ్రెండ్షిపే మంచిగా ఉంటుంది. నువ్వు ఈ అమ్మాయిలు అని అంటారు, కానీ ఇద్దరు అమ్మాయిలు బెస్ట్ ఫ్రెండ్స్ అంటావు నేను అన్నట్టు చాలా కష్టం. ఎందుకో అంటే నేను అబ్జర్వ్ చేస్తూ ఉంటాను. ఇప్పుడు అంతా ఇన్స్టాగ్రాము ఇవే కదా. సో నాకు అట్లా ఈ మధ్య కనబడింది ఎవరు ఉన్నారంటే దీప్తి సునైనా, నవ్య. ఇద్దరు అంటే బ్యాక్ స్టోరీలు మనం ఇన్స్టాగ్రామ్లో చూసి తెలుసుకున్నవే కాబట్టి ఇద్దరు బ్రోకెన్ సోల్సే. కానీ ఒకరికొకరు అంటే నువ్వు వాళ్ళ స్టోరీస్ చూసినప్పుడు కానీ వాళ్ళ ఇవి చూస్తాం మనకి, లేకపోతే మనకి కూర్చోబెట్టి చెప్పరు కదా ఎవరు ఏది. బట్ ఇన్ జనరల్ వాళ్ళిద్దరూ ఎంత బ్రోకెన్ సోల్స్ అయినా కూడా ఒకరికొకరు తోడుండడం చూస్తే నిజంగా ముచ్చటేస్తుంది. నువ్వు వాళ్ళని ఏం అవసరం లే, అయ్యి ఓకే అని అడిగే ఫ్రెండ్ ఉండాలి నిన్ను టైం టు టైం. బికాజ్ ఒక్కసారి అడల్ట్హుడ్ హిట్ అయ్యాక కష్టాలు ప్రతి ఒక్కడికి ఉంటాయి. కానీ మామ అంత ఓకేనా, అంత ఓకేనా, బాగానే ఉన్నావా, ఏమైనా చెప్పాలా అని అడిగే ఫ్రెండ్ దొరకడు. ఈ రోజుల్లో దొరకడం మరీ కష్టం, చాలా కష్టం. అండ్ నేను అబ్జర్వ్ చేస్తా కదా, అంటే ఏంటి పొద్దు లెగిస్తే రాత్రి పడుకునే లోపల ఇన్స్టాగ్రామ్ ఎన్నిసార్లు స్వైప్ చేస్తూ ఉంటాం. సో ఏమో అడల్ట్హుడ్ అనో ఏమో తెలియదు, కానీ ఇన్స్టాగ్రామ్ పిచ్చి సాడ్ రీల్స్ మనం ఏదో వేస్తూ ఉంటుంది. చూస్తే ఈ దీప్తి లైక్లు ఉంటాయి, నవ్య లైక్లు ఉంటాయి. అరే ఇదేంటి వీళ్ళు ఇన్స్టాగ్రామ్ సెలబ్రిటీలు కదా, నవ్వుతూనే ఉంటారు, మంచి తిరుగుతూ ఉంటారు, వీళ్ళంతా లైఫ్ హ్యాపీగా ఉంటుంది అని మనం అనుకుంటాం. కానీ వాళ్ళకి ఎన్నో కష్టాలు ఉంటాయి, వాళ్ళ బాధలు వాళ్ళకు ఉంటాయి. అండ్ ఆ లైక్లు ఇప్పుడు నీకు ఏదో నచ్చితేనే కదా నువ్వు లైక్ చేస్తావు. వాళ్ళు అలాంటివి ఎందుకు లైక్ చేయాలా అని ఆలోచించినప్పుడు నాకు అనిపిస్తుంది, నీ అమ్మ నువ్వు ఎన్నైనా చేయి. సోషల్ మీడియా ఈ ఇన్స్టాగ్రామ్లో ఫేక్. ఇప్పుడు నా ప్రొఫైల్ ఓపెన్ చేసి చెక్ చేస్తే అన్ని నవ్వుతున్నట్టే కనిపిస్తాయి. అంటే నేను ఏడానా, నాకు ఉంటాయి కదా, ఏంటి గుడ్డు పెట్టే కోడిగా తెలుస్తుంది దాన్ని నొప్పి అన్నట్టు నాకు ఉంటాయి. బట్ అందరికీ అన్ని చెప్పుకోలేం కదా, ప్రపంచానికి నాకు ఏడుపు వస్తుంది ఈరోజు అని చెప్పుకోలేం. వాళ్ళు అలానే అనిపించింది నాకైతే. బట్ యా సీన్ సో మెనీ ఫ్రెండ్షిప్స్ అట్లా. అండ్ ఇంకా అబ్బాయి ఫ్రెండ్షిప్స్ అంటావా, దాన్ని మొత్తం చెడగొట్టేశారు ఆ ఫ్రెండ్షిప్నే. సో బేసికలీ ఒక అబ్బాయి కలిపి ఫ్రెండ్స్ లా ఉండలేరు, ఉంటే ఏదో తేడా అనే ఒక జోన్కి ఈ బెస్టీ అనే కాన్సెప్ట్ తీసుకొచ్చారు కదా ట్రెండింగ్. దానివల్ల నిజంగా అయిపోయింది. చూడరా నువ్వు ఇప్పుడు ఓ మై ఫ్రెండ్ అనేది ఎంత మంచి ఫ్రెండ్షిప్ సినిమా. ఒక అమ్మాయికి హీరోకి హీరోయిన్కి అరే ఆ అమ్మాయి ఎవరంటే ఫ్రెండా ఓ మై ఫ్రెండ్ అని అడుగుతున్నారు. ఓ మై ఫ్రెండ్ అంటే ఏంటి? ఓ యో మై ఫ్రెండ్ ఏమో. ఓ మై ఫ్రెండ్ అంటే అది కూడా ఏదో ఒక రోమర్ పెట్టేసినట్టు. అది ఓ యో మై ఫ్రెండ్, ఓ మై ఫ్రెండ్. డోంట్ ట్రెండ్ దిస్. నాకు ఇక్కడ ఒకటి చెప్తాను సూర్యవేను. మనకి స్కూలింగ్లో ఉన్న ఫ్రెండ్షిప్ది ఒక టైప్ ఆఫ్ ఫ్రెండ్షిప్ ఉంటుంది, అండ్ కాలేజ్కి వచ్చినప్పుడు ఒక టైప్ ఆఫ్ ఫ్రెండ్షిప్ ఉంటుంది, అండ్ జాబ్ చేస్తున్నప్పుడు కూడా. నాకు ది బెస్ట్ ఫ్రెండ్షిప్ ఎక్కడ అనిపించింది అంటే స్కూలింగ్ టైంలో అనిపించిందిరా. ఓకే, స్కూలింగ్ టైంలో ఒక కల్మషం లేని ఫ్రెండ్షిప్ ఉంటుంది. ఎందుకంటే ఎక్కడైతే నీకు డబ్బులు ఇన్వాల్వ్ అవుతుందో ఫ్రెండ్షిప్లోని, ఎక్కడైతే నీకు ఒక కాస్ట్ సిస్టమ్, ఎక్కడైతే నీకు ఈ ఫైనాన్షియల్ ట్రబుల్, లేకపోతే ఇంకోటి నువ్వు పెద్ద నేను చిన్న ఈ కులాలు మతాలు అవేమీ కూడా ఆలోచించరు చిన్నప్పుడు చూసుకుంటే.
నీకు ఈ చదువుకుని ముందుకెళ్ళే టైంలో లెట్సే +2 ఆర్ గ్రాడ్యుయేషన్ వచ్చినప్పటికీ నీ వయసు పెరుగుతుంటుంది, నీకు మెచ్యూరిటీ పెరుగుతుంది అనుకుంటావు, పెరుగుతుంది. ఎట్ ద సేమ్ టైం నీ బుద్ధి కూడా మందగిస్తుంది. నీకు అక్కడ తీసుకొస్తావు, నువ్వు ఫైనాన్షియల్ స్టేటస్ని తీసుకొస్తావు. మనం డబ్బులు ఉన్న వాళ్ళం, వాళ్ళు డబ్బులు లేని వాళ్ళు. మేబీ మన కాస్ట్ని తీసుకొస్తావు. ఇప్పుడు మన కాస్ట్ ఫీలింగ్ అనేది చాలా తగ్గిపోయిందని అనొచ్చు నువ్వు. మన ఇండియాలో లేదులే ప్రస్తుతానికి, కానీ అబ్రాడ్కి వెళ్ళిపోయింది ఆ కాస్ట్ ఫీలింగ్ సిస్టమ్. డాలస్లోని నువ్వు సి కాకపోతే నీకు కొన్ని అపార్ట్మెంట్లో రెంట్కే నీకు రెంట్లు దొరకవంట. మొత్తం మన కాస్ట్ సిస్టమ్. సి అంటే అది సి అంటే సిఆర్ అని నన్ను అడగ. సో స్టేజెస్ వైజ్గా నువ్వు మాట్లాడుతావు కాబట్టి ఎస్, నా వరకు ఓకే, నువ్వు చెప్పింది అంతట్లో నాకు అర్థమైంది. కానీ నేను తెలుసుకున్నది కానీ ఏంటంటే, ఫ్రెండ్షిప్ ఎప్పుడైతే డబ్బులు ఇన్వాల్వ్ అవుతాయో ఇట్స్ నో లాంగర్ యూనో స్ట్రాంగ్. అబ్బా, ఫ్రెండ్షిప్ అని ఎందుకు చెప్పాలి, ఇన్ జనరల్ ఒక ఇద్దరు హ్యూమన్ బీయింగ్స్ మధ్యలో ఎప్పుడైతే ఫైనాన్షియల్ ట్రాన్సాక్షన్స్, మనీ ఇన్వాల్వ్ అవుతుందో గాన్. అంటే ఒకప్పుడు ఎలా ఉంటుందంటే, మన వాల్యూ తెలుసుకుంటారులే, తెలిస్తే ఆడే వస్తాడని కుర్రతనంలో అనుకుంటాం. అరే 4 రోజులు మాట్లాడిపోతే ఆడే వస్తాడరా అని చెప్పి. ఇప్పుడున్న సిచ్యువేషన్కి అట్లా లేదు. అంటే మనం దూరం అయితే మన వాల్యూ తెలిసి వాళ్ళే వస్తారులే అనుకోవడం మూర్ఖత్వం. ఎందుకంటే ఇప్పుడు సిచ్యువేషన్ ఎలా అయిపోయిందంటే, నీకు చిన్నప్పుడు ఏంటంటే మీ నాన్న డబ్బులు సంపాదించిన డబ్బులతోటి నువ్వు బతుకుతావు. సో నీకు అక్కడ తెలియకుండా ఖర్చులు పెట్టేస్తే నీకు నొప్పి తెలియదు. ఎప్పుడైతే నువ్వు సంపాదించడం మొదలు పెడతావు కదా, అప్పటి నుంచి ఇందాక నేను అన్నట్టు గుడ్డు దాని నొప్పి మనకే తెలుస్తుంది. కాబట్టి తెలియకుండానే ఆ దూరం పెట్టడం, ఎందుకు ఏంటి అనే ఒక భేదం క్రియేట్ అయిపోతుంది ఫ్రెండ్షిప్లో. అక్కడ నుంచే చెడిపోతాయి అన్నీ కూడా. ఎప్పుడైతే నువ్వు సంపాదించడం మొదలు పెడతావో అప్పటి నుంచి ఫ్రెండ్స్ మధ్యలోని కంపారిజన్స్ మొదలైపోతాయి. నీది ఎక్కువ, నాది ఎక్కువ, ఆడికి ఎలాగ ఎక్కువ వచ్చేస్తుంది, నాకు ఎలాగ తక్కువ వస్తుంది. దీనివల్ల ఆ ఫ్రెండ్షిప్లో ఉన్న ప్యూరిటీ గాన్, చెడిపోతుంది. అందుకన్నా ఒక ఇద్దరు హ్యూమన్ బీయింగ్స్ మధ్యలో ఎప్పుడైతే డబ్బులు వచ్చి అడుగు పెడతాయో, అబ్బా చాలా హెవీ అయిపోతుంది. మనం తర్వాత మాట్లాడుకుందాం దీని గురించి. లెట్స్ గో అనే లెటర్ నోట్. ఓకే, మనకి ఒక ఫ్రెండ్స్ గ్యాంగ్ అంటే గుర్తొచ్చేది ఏంటి? హ్యాపీనెస్, సంతోషం, నవ్వుకోవడం, ఒకడి మీద ఒకటి జోకులు వేసుకోవడం, ఇదే కదా. అసలు ఎలాంటి టైప్ ఆఫ్ ఫ్రెండ్స్, అంటే ఈ నవ్వులు ఇవన్నీ రావడానికి ఎలాంటి టైప్ ఆఫ్ ఫ్రెండ్స్ ఒక గ్యాంగ్లో ఉంటే అది మంచిగా ఉంటుంది. సో అదే ఫ్రెండ్షిప్ అనగానే మనకు గుర్తొచ్చేది నవ్వులు, ఏడుపులు. ఎందుకంటే అవి ఒక స్వీట్ మెమరీస్. ఇలాంటి స్వీట్ మెమరీస్ క్రియేట్ అవ్వాలంటే ఆ గ్యాంగ్లో రకరకాల ఫ్రెండ్స్ ఉండాలి. అందరూ ఒకే మైండ్ సెట్లో ఉండడానికి ఇది ఒక అస్సలు సెట్ కాదు. సో నన్ను అడిగితే ప్రతి గ్యాంగ్లోని కూడా ఒకడు ప్రతి లత్కోర్ పనికి ఆడే రీజన్ అయి ఉంటాడు. ప్రతి గొడవకి వెళ్ళేది ఒకడు ఉంటాడు, హ్యాండ్సమ్ ఒకడు ఉంటాడు, డిసిప్లైన్డ్ ఒకడు ఉంటాడు, చదువు బిడ్డ ఒకడు ఉంటాడు, ఇంట్లో చెప్పింది నో చెప్పడానికి భయపడేటోడు ఒకడు ఉంటాడు, ఒకడు అంటే పరిగెట్టి వచ్చేయడానికి రెడీగా ఉంటాడు. సో రకరకాలు ఉంటారు. వీళ్ళందరూ ఉండడం వల్లే నాకు తెలిసినంత వరకు ఆ గ్యాంగ్ హ్యాపెనింగ్ ఉంటుంది. సో ఒక మనిషి లైఫ్ హ్యాపెనింగ్ ఉండాలంటే ఫ్రెండ్షిప్ ఎంత ఇంపార్టెంట్, ఫ్రెండ్షిప్ లో అన్ని రకాల అంతే. మన దాంట్లో అన్ని రకాల 2 Pro X Max ఇవన్నీ ఉన్నాయి. బయట నువ్వే కేటగిరీలోకి వస్తారా? నాదే ఉంది, అలా చదువుకోవడంతోనే అయిపోయింది కాలేజ్లో. అలా ఏం లేదు, నా వరకు నేను మిక్స్డ్, లైక్ అన్నీ ఉండాలి, అది ఉండాలి, ఇది ఉండాలి. ఆ కేటగిరీ మనం ఏంటి, అదే ఉండాలి, ఇదే ఉండాలి, లైఫ్ని బ్యాలెన్స్ చేసుకున్నా. సో నాకు వరకు మన అన్నిట్లోని నాకు ఏమనిపిస్తుంది, అసలు ఒక సినిమా డైలాగ్ వేయాలనిపిస్తుంది ఇది విన్నాక. చూడు, కట్టప్ గడ వెళ్ళి రాజమాత అంటది కదా, మనం చేసిన పాపలు ఈ జన్మలో కడుక్కోగలవా తల్లి. గుర్తుంటారా మనం చేసినవి అన్ని కాలేజ్లో? లేదా నన్నే గుర్తు చేయమంటావా? నువ్వు డీసెంట్ ఫ్రెండ్ అంటున్నావు కదరా, నేను కూడా డీసెంటేలే. ఇంకా చెప్పాలంటారే మన గ్యాంగ్లో మన ఇద్దరు డీసెంట్. ఒకసారి మన ఇద్దరం చేసిన డీసెన్స్ పనుల గురించి మాట్లాడుకుందామా? మన శ్రీ చైతన్య కాలేజ్ కొమ్మాదిలో ఏం చేసామో గుర్తుపెట్టుకోమంటావా? ఇప్పుడు మన గ్యాంగ్ అంతా కమెంట్ సెక్షన్లో వచ్చేసి మీరు డీసెంట్ ఏంట్రా అని అన్నారనుకో, బతుకు. అరే, శ్రీ చైతన్య ఇంజనీరింగ్ కాలేజ్ విశాఖపట్నంలో చదివిన వాళ్ళు అందరూ కూడా డీసెంట్ వాళ్ళరా, ఏమంటావు? నేను చైతన్య కాలేజ్ లేరా? నేను శ్రీ చైతన్య. శ్రీ లేదా? నేను కూడా చైతన్యరా, శ్రీ లేదు కదా. అరే గుర్తుందా నీకు, మనం క్యాంటీన్లోని మధ్యాహ్నం లంచ్ టైంకి వెళ్ళినప్పుడు అందరూ తినేవాళ్ళం, భోజనం తినేవాళ్ళం. అందరూ 75 రూపాయలు ఇచ్చి లంచ్ కొనుక్కుంటే నువ్వు మాత్రం వెళ్ళి ముఖం చూపించి ఏదైనా కొంచెం ఎక్కడైనా గుర్తొస్తున్నాయా? ప్రేరణ ఆంటీ నీకు డబ్బులు లేకుండా టోకెన్ ఇచ్చేది, వాళ్ళ అమ్మాయి టోకెన్ లేకుండా నాకు ఫుడ్ ఇచ్చేది, అంతే. ఈడు క్యాంటీన్లోని మా ఎవరైతే క్యాంటీన్ ఓనర్ ఉంటుందో వాళ్ళ అమ్మాయిని పడగొట్టాడు.
మామూలు కాదు. అరే రే చెప్పిందిరా, అమ్మాయిని పడగొట్టి ఏం లేదు, రైట్ సైడ్లో మాకు క్యాంటీన్లో టికెట్ ఇస్తుంటే ఆ టోకెన్ పట్టుకెళ్ళి లెఫ్ట్ సైడ్ వేస్తూ లంచ్ ఇస్తారనమాట. మేమందరం టోకెన్ దగ్గరికి వెళ్తుంటే ఇది మాత్రం అక్కడ డైరెక్ట్ లెఫ్ట్ సైడ్కి వెళ్ళి అమ్మాయికి ముఖం చూపిస్తే అమ్మాయి అన్నం ప్లేట్లో అన్నం పెట్టి తెచ్చిచ్చింది. అంత దుర్మార్గం. ప్రేరణ అంటే ట్యాగ్ చేస్తాను, నువ్వు డబ్బులు లేకుండా టోకెన్ తీసుకున్నాను. అరే నా మీద అభిమానం రా. ఇదంతా పక్కన పెట్టు, మస్తు ఓవరాల్గా ఏదో ఫ్రెండ్షిప్ గురించి మాట్లాడుతున్నాం కాబట్టి ఈ నవ్వులు అని పక్కన పెడితే ఒక క్రేజీ మూమెంట్ ఏమైనా జరిగిందండి నీ ఫ్రెండ్తో? క్రేజియస్ట్ మూమెంట్ అది లైఫ్లో పక్కోడి ఇమాజినేషన్ కూడా వెళ్ళలేనంత దారుణంగా క్రేజీగా ఏదైనా జరిగిందా? క్రేజీ అంటావా? నేను టెక్కెంలో వర్క్ చేసినప్పుడు అనుకుంటా, అదేంటే చెప్పచ్చో చెప్పకూడదో కూడా తెలీదు, ఎందుకంటే నేను ఒక హార్ట్ అటాక్ వచ్చిన మూమెంట్ నాకు అది. సో ఇలానే ఒక ఫ్రెండ్ ఉన్నాడు, వాడు వచ్చేసి ఇట్లా బర్త్డే అని ఇన్వైట్ చేశాడు. సర్లే అని ఇంటికి వెళ్ళి చూసేసరికి ఇట్లా ఒక 4 అమ్మాయిలు ఒక 7 అబ్బాయిల దగ్గర ఉన్నారు. అంతా బాగుంది. కేక్ కట్ చేసే టైంకి నాకు ఏదో తేడా కొడుతుంది. ఏంటి అంటే బేసికలీ మా వాడు కొంచెం బాగా లేత అనమాట. అందరూ ఆఫీస్లో ఏడిపించేవారు, ఏ తేడా ఉన్నట్టున్నాడు రా కొంచెం అన్నట్టు. నేనేమో అరే కొంతమంది సెన్సిటివ్ ఉంటారా పీపుల్, అట్లా మనం తప్పుగా అలా అనుకోకూడదు అని చెప్పి నేను వాడిని సపోర్ట్ చేసుకుంటూ వచ్చా. సర్లే కదా అని వెళ్ళి చూస్తే మొత్తం వాడి గ్యాంగ్ అంతా కూడా లేత మనుషుల్లాగే ఉన్నారు. అక్కడ నేను ఒక్కడనే నాకు గుండె చేత్తో పట్టుకొని కూర్చున్నా లిటరల్లీ. వాడు వచ్చాడు, ఇంత కండ ఉంది, నా తల అంత హ్యాండ్ ఉంది బైసెప్పాడికి. వచ్చాడు, ఇద్దరు ఇట్లా వెళ్ళారు, వచ్చారు, అందరూ అంటున్నారు. నాకేం అర్థం కాలే. 2 సెకండ్లు నా శీలం ఏమవుతుందా దేవుడా అనుకుంటే పట్టుకొని ఉన్నా టెన్షన్తో. లక్కీలీ ఏం కాలేదు. చాలా జాగ్రత్తగా బయటకు వచ్చేసాను. అరే ఉండరా డిన్నర్కి అన్నారు. నేను ఎక్కడ డిన్నర్ అయిపోతానని నా భయం నాది. వద్దు దేవుడా అనుకొని బయటకు వచ్చేసా. చాలా భయం వేస్తుందిరా, నిజం చెప్తున్నా. లైఫ్లో మర్చిపోలేండి అది మాత్రం. అలాంటి ఫ్రెండ్షిప్ కూడా ఒకసారి ఎక్స్పీరియన్స్ చేయాలిరా. ఏమంటావు? ఎక్స్పీరియన్స్ చెయ్యి, నేను చేస్తాను, నువ్వు చెయ్యి, నాకు అవసరం లేదు ఇంకా. బట్ యా నథింగ్ డిస్రెస్పెక్ట్ యాజ్ సచ్, బట్ తెలియని ఎన్వైరన్మెంట్లోకి వెళ్ళిపోయేసరికి సడన్గా భయం ఉంటుంది కదా, అదనమాట. బట్ అగైన్ హీ టెక్స్ట్, ఇంకా మంచిగానే టెక్స్ట్ చేస్తాం, అంతా బాగానే ఉంటుంది, ఆల్ గుడ్. బట్ ఆ మూమెంట్లో ఇట్స్ అవుట్ ఆఫ్ ద బ్లూ కదా, యు ఆర్ నాట్ ఎక్స్పెక్టింగ్ ఇట్ టు హ్యాపెన్. సడన్గా అయ్యేసరికి అమ్మ గుండె 120 కొట్టుకుంది ఇంకా లిటరల్లీ. బట్ యా ఇట్ వాస్ గుడ్. ఇట్స్ లైక్ హార్ట్ అటాక్ మూమెంట్ ఫర్ మీ. హైదరాబాద్ వచ్చిన కొత్తలో అయింది అది కూడా. అమ్మ బాబోయ్, లైఫ్లో మర్చిపోలేను అది మాత్రం. నీకు నీ ఎంబీఏలో ముచ్చట్లేదని ఒక్కటి చెప్పచ్చుగా. ఇప్పుడు వదిలేరా మనం, అంటే ఇక సర్టిఫికేట్ జైల్లో వేసేస్తారు సార్, ఈ జైల్లో వేసేస్తారు, ఏమి బయటకు వచ్చి. ఇంకా సర్టిఫికేట్లు తీసుకోలేదురా, తీసుకున్నాక మాట్లాడతాను నేను. ఇప్పుడు ఇట్లా చాలా మంది మన లైఫ్లో వస్తారు, వెళ్ళిపోతారు. చాలా ఫ్రెండ్షిప్స్ వితౌట్ క్లోజర్ కట్ అయిపోతాయి. చాలా మటుకు ఫ్రెండ్స్ ఉంటారు. సో అలాంటి వాళ్ళకి నేనేమంటా అంటే, 1 మెసేజ్, ఒక్క కాల్, జస్ట్ మిస్ యూ మావా, లేకపోతే ఏం చేస్తున్నారా, ఒకసారి కలుద్దాం, ఒక్క మెసేజ్ మళ్ళీ ఆ ఫ్రెండ్షిప్ని రివైవ్ చేయగలుగుతుంది. ట్రస్ట్ మీ, ఆ ఒక్క మెసేజ్. యా, వెళ్ళండి, కలవండి, మీ ఫ్రెండ్స్ని కలవండి. సో బేసికలీ మా అబ్బాయిలతో ఉన్న ప్రాబ్లమే అది. ఎమోషన్స్ వచ్చేసరికి చాలా రిజర్వ్డ్ అయిపోతారు. అప్పుడు దాకా చెత్త పనులు చేయడానికి, తిరగడానికి, తాగడానికి రెడీ ఉంటారు, కానీ ఎమోషనల్ సైడ్ చూపించడానికి చాలా భయపడతారు. ఇంట్లోనే చూపించరు, అమ్మ నాన్నలతోనే చెప్పరు. ఫ్రెండ్షిప్ కట్ అయిపోయింది కదా, వాడిని మనం ఎలా అప్రోచ్ అవుతామని ఒక భయమే అవసరం లేదు. రీచ్ అవుట్ టు దట్ ఫ్రెండ్, హీ స్టిల్ దేర్, మేబీ హీఈస్ ఆల్సో వెయిటింగ్ ఫర్ యువర్ టెక్స్ట్. వాడు చేయాలా, నువ్వు చేయాలా? నో, ఈ వీడియోని వాడికి షేర్ చేయండి, ఒక మెసేజ్ పెట్టండి. మీటప్ అగైన్, గెట్ టుగెదర్స్ ఆర్ వెరీ ఇంపార్టెంట్. ఎప్పుడు చచ్చిపోతామా అనే ఈ కోవిడ్ తర్వాత వచ్చిన సిచ్యువేషన్ నుంచి మేక్ ద బెస్ట్ అవుట్ ఆఫ్ యువర్ టైమ్. దట్స్ వాట్ ఐఎమ్ సెయింగ్. బిల్డ్ రిలేషన్షిప్స్. రేపొద్దున మనకి ఏమన్నా అయితే వచ్చి చూసుకున్నది వాళ్ళే. బై ద వే, మనం 3 గంటలు మెసేజ్ చేసి విట్రా ఐఎమ్ ఫీలింగ్ లోన్లీ అని. నీకు మెసేజ్ చేశానా? ఎవరు అమ్మాయికి చేసిపోయి నాకు చేసేవారు చేస్తున్నా కూడా. అండ్ ఆల్సో మీ ఫ్రెండ్స్కి అష్యూరెన్స్ ఇవ్వండి. ఇప్పుడున్న చాలా తక్కువ ఫ్రెండ్షిప్ని కాపాడుకోవడం చాలా ఇంపార్టెంట్. జస్ట్ నేనున్నారా, వాడు ఏదో సాయం చేస్తాడు, వాడు ఏదో ఉద్ధరిస్తాడని కాదు.
జస్ట్ మీ మాట వింటాడు. వినడానికి ఒకడు ఉన్నాడని గుర్తుపెట్టుకోండి. డోంట్ ప్రెజర్ యువర్ హార్ట్. ఏమన్నా ఉన్నా కూడా చెప్పుకోండి. చెప్తేనే యువర్ హార్ట్ విల్ ఫీల్ లైట్. నా వరకు మాత్రం లోపల దాచుకోకండి. ఇప్పుడు ఈ డిప్రెషన్లు అమ్మో భరించలేకపోతున్నాం. ప్రతి ఒక్కడు డిప్రెషన్ స్టేటస్లో ప్రతి ఒక్కడు డిప్రెషన్లో ఉన్నాను అనడమే. వద్దు, డిప్రెషన్లు వద్దు. మీకు ఫ్రెండ్స్ ఉన్నారు, పెళ్ళిళ్ళు అయితే పిల్లలు ఉన్నారు, లవ్లో ఉంటే అమ్మాయిలు ఉన్నారు. అమ్మాయిలకి చెప్పుకోవడం కష్టం, అబ్బాయిలకి చెప్పుకోవడం కష్టం అనుకుంటే మీ ఫ్రెండ్స్కి మీరు చెప్పుకోండి. ప్లీజ్ కీప్ యువర్ హార్ట్ లైట్. అండ్ ఆన్ అ లైటర్ నోట్, వీ వాంట్ ఎవ్రీబడి టు బీ హ్యాపీ. మమ్మల్ని ఇంకా ఎంకరేజ్ చేస్తారని ప్లీజ్ ఆశిస్తూ చెప్పరా, అది కూడా నువ్వే చెప్పరా. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు అని చెప్పరా. అది కూడా నువ్వు చెప్పరా, ప్రతిదీ నేనే చెప్పరా. నీ ఎంకమ్మా సర్లే. సబ్స్క్రైబ్ టు కేటీ టాక్స్ తెలుగు.